ఇన్నొద్దులు మన ఊర్లలో దావత్లంటే మంచిగా 4 ముంతల కళ్ళు తెప్పించుకొని శనగగూడలు బుక్కుకుంటా పురుస్సాతగా తాగుదురు. తాగుడు వచ్చినాక ఓపికతోని ఎవరి ఇంటికాలు పోదురు. పంచాదులు తెంపినాకనైతే పెద్ద మనుషులకు సీసా కళ్ళు వస్తేనే ఖుషీతోని బయటోళ్ళు. పండగల పూట పోషమ్మకు మైసమ్మకు కళ్ళు సాక పెడితే పిల్ల జల్లను మంచిగా చూస్తుంది అని మన నమ్మిక. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఏహే ఏం సినిమా చూపిస్తావో చూపియాసో. దావకాన్ల సెక్యూరిటీ వాళ్ళు భీమాలు వచ్చిన వాళ్ళు బాగానే చూస్తున్నారు కానీ పోయి అట్లా అడ్డం వరకుపో. ఏ నీ పాట పాడు కానీ జరసేపు అనుకో. అరే గీ మనిషికి ఏమైంది ఓన్కవాచే ఫిట్స్ వచ్చింది ఆయంది. చేతిలో ఇనుప ముక్కాస ఉంటుంది పెట్టుంటుంది దప్పున. కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు దాగి కాలబెట్టినట్టే అయ్యింది నిజామాబాద్ కాడ అడ్డమైన కళ్ళు దాగిన వాళ్ళ ముచ్చట. దగ్గర 150 మంది దాకా దావకాన్లో పడ్డారు. కళ్ళులా మందు డోసు తక్కువ అయ్యి పొయ్యికి వారక పిచ్చి పట్టినట్టు చేస్తున్నారు వీళ్ళంతా. గ్లూకోజులు ఎక్కించుడు కంటే గుల్పారం కలిపిన కళ్ళు ఎక్కిస్తేనే కోలుకునేటట్టున్నారు అని అంటున్నారట డాక్టర్లు. ఇక ఎమ్మెల్యే గణేష్ గుప్తా సార్ పోయి మందలు ఇచ్చిండు ఎట్లున్నారని. లెక్కకైతే వీళ్ళని కాదు అడ్డమైన కళ్ళు అమ్మి మంది పానాలు ఖరాబ్ చేస్తున్న కళ్ళు కాంపౌండ్లలో అనాలే. పైసలాశకు మందు కలిపిన కళ్ళు దాపి సీజన్ కట్టేస్తారా? వీళ్ళకంటే మొదలు ఆప్కారోళ్ళం కూడా అనాల్సి ఉంటది. ఎందుకంటే వాళ్ళు చక్కగా డ్యూటీ చేస్తే పరిస్థితి ఈడదానికి వచ్చేదే కాదు. ఇక మీకైతే చెప్తున్నాం చూడండి, కళ్ళు తాగాలని కుతి గుంజుతే చక్కగా ఊరికి పోయి పోతాడు కల్లో పరుపు తాడు కల్లో పండు తాడు కల్లో ఏ సీజన్లో ఏ కళ్ళు దొరికితే ఆ కళ్ళు తాగి కడుపు నింపుకోండి. అంతేగాని ఇసొంటి అడ్డమైన మందు కలిపిన కళ్ళు అయితే తాగకుండ్రి.